హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ముగిసింది, ఒకరోజు గడిచిపోయా. మరి ఈ యొక్క అవర్స్లో 24 అవర్స్లో మనం ఇంకా కొంచెం కన్క్లూడ్ చేయొచ్చు. అంటే మనం ఏమి మిస్టేక్ చేయడం జరిగింది, ఏపీపీఎస్సీ ఎటువంటి మిస్టేక్ చేయడం జరిగింది, మరి రేషియో అనేది 1:50నా మరి 1:100కు పెంచబోతున్నారా, వీటి మీద సాధ్యాలు ఏంటివి, మరి 1:50 లేక 1:100 అనేది జనరల్ కట్ ఆఫ్గా ఉందా లేకుంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఇస్తున్నారా, ఈ వివరాలన్నీ కూడా మనం పూర్తిగా డీటెయిల్గా ఇక్కడ మనకు చూడబోతాం మిత్రమా. చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఓవరాల్గా ఒక 15 మినిట్స్లో మొత్తం చూద్దాం. మరి ఇప్పుడిప్పుడే కొంచెం కుదరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది మనకి యాస్పిరెంట్స్ అందరూ కూడా. నేనైతే టోటల్గా డిసప్పాయింట్ అయిపోయింది. మరి ఈరోజు 24 అవర్స్ గడిచిన తర్వాత ఏమైందంటే నేనే కాదు దెబ్బ అయింది, ప్రతి ఒక్కరికి దెబ్బ పడింది. సో నాకు మార్కులు తగ్గినాయి, వాళ్ళకు కూడా మార్కులు తగ్గినాయి. మరి ఎందుకు ఈ యొక్క తప్పు చేశాను నేను అబ్బా అనేసి ఇప్పుడు కొంచెం చింతన పడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక్కసారి ఓవరాల్ ఒకసారి చూద్దాం మిత్రమా. మరి మొత్తానికి అయితే మాత్రం మనకి ప్రిలిమ్స్ 2024 అయితే మాత్రం జీవితంలో కోలుకోలేని దెబ్బ, ఊహించిన దెబ్బ. అట్లీస్ట్ మనం ఈ విధంగా బలంగా స్ట్రోక్ పడుతుందనేది ఏ ఒక్క యాస్పిరెంట్స్ కూడా భావించలేదు. అందరికీ తెలుసు ఎగ్జామినేషన్ అనేది కష్టతరంగా ఉండబోతా ఉందని తెలుసు, కానీ ఈ విధంగా బలమైన స్ట్రోక్ పడుతుందని అయితే మాత్రం ఏ ఒక్క యాస్పిరెంట్ కూడా ఊహించలేదన్నమాట. మరి ఏపీబీఎస్సీ నుంచి అయితేనేమి యాస్పిరెంట్స్ నుంచి సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి, రేషియో 1:100కి ఎటువంటిది చూడడం జరుగుతుంది, వినసారి చూద్దాం. సో మొత్తం మీద అయితే ఓవరాల్గా పేపర్ చూసినట్లయితే అనుకున్నట్టుగానే హైలీ టైం కన్జ్యూమింగ్ అనమాట. సో మెంటాలిటీ పరంగా చూస్తే ఇట్ ఈస్ హైలీ టైం కన్జ్యూమింగ్. మనకు ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ఎవరైతే ఈ యొక్క టీచ్ చేస్తున్నారో మెంటల్ ఎబిలిటీ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఎస్ఎస్సి వాళ్ళకి కానీ రైల్వేస్ వాళ్ళకి కానీ, లేదు బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతేనేమి ఎస్ఎస్సి ప్రిపేర్ అయితేనేమి. సో చెప్పాలంటే రీజనింగ్ అనేది టోటల్గా ఎస్ఎస్సి యాస్పిరెంట్స్ దృష్టిలో కాదండి, బ్యాంకు పీఓ యాస్పిరెంట్స్ దగ్గర ఉంది. సో బ్యాంక్ క్లరికల్ కూడా కాదండి. సో బ్యాంక్ పీఓ క్లరికల్ ఎందుకు లెవెల్ కానీ ఇది పీఓ లెవెల్లో ఇవ్వడం జరిగింది. హైలీ టైం కన్జ్యూమింగ్ మెంటల్ ఎబిలిటీ. సో మన యొక్క ఫ్యాకల్టీ అయినా సరే వాళ్ళు దాదాపుగా గంట నుంచి గంటన్నర తీసుకోవడం జరిగింది ఓన్లీ 30 బిట్స్కు. మొత్తం టైం మనకు 2.5 అవర్లో మినిమం అయితే 1 అవర్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా 25 బిట్స్ కంటే ఎక్కువ పెట్టలేకపోవడం జరిగింది. మిగతా హోప్స్ లేవు. అందులో ఏం చేశారంటే ఈ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా కానీ సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ అయితేనేమి, మ్యాథమెటిక్స్ అంటే పిచ్చి అయిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళు ఫస్ట్ టచ్ చేసింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. మరి చేస్తూ ఉంటే వస్తుంది, కానీ ఫైనల్గా అయితే మాత్రం ఏ ఒక్క అభ్యర్థి కూడా 30కి 30 అయితే పెట్టలేకపోయినారు అని తెలుస్తుందన్నమాట. సో హైలీ టైం కన్జ్యూమింగ్ మెంటల్ ఎబిలిటీ అనేది హైలీ టైం కన్జ్యూమింగ్ ఇండియన్ సొసైటీ మాత్రం బాగా దెబ్బేసింది. అందరూ లిమిటెడ్ సిలబస్ సొసైటీ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అని మార్కెట్లో రకరకాలుగా బుక్స్ చదవడం జరిగింది, కానీ యూట్యూబ్లో నమ్ముకోవడం జరిగింది, యాప్స్ నమ్ముకోవడం జరిగింది. అందరినీ మంచి దెబ్బ కొట్టేసింది. సొసైటీ మాత్రం ఎవరైతే నేను మంచి స్కోర్ చేసుకుంటాను అనుకున్నారో వాళ్ళందరినీ మాత్రం బాగా దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కూడా ఆశయమాసిక దెబ్బ లేదు, ఇంకోసారి కోలుకోలేంత దెబ్బ కొట్టేసింది అనమాట. తర్వాత జాగ్రఫీ అయితే మాత్రం కొంచెం టైం టేకింగ్గా అనలిటికల్ మెథడ్లో ఇవ్వడం జరిగింది. కానీ అంతంత కాపాడింది ఏది అంటే కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీనే మాకు కొంచెం బతికించాయని చెప్పడం జరుగుతూ ఉంది. అది కూడా కష్టమే, కాకపోతే వీటితో పోల్చుకుంటే మెంటల్ ఎబిలిటీ కానీ సొసైటీ కానీ జాగ్రఫీ కానీ వాటితో కంపేర్ చేస్తే అంతో ఇంత మాకు అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ వచ్చాయి, ఒక 30 మార్క్స్ వచ్చాయి. దానికి కారణం ఏదంటే ఒక కరెంట్ అఫైర్స్ ఈ యొక్క హిస్టరీ లేకుండా ఉంటే ఇంకా మనకి పరిస్థితి ఏందో తెలియదు అనే స్థితిలో ఉంది. సో అంతో ఇంత బతికిచ్చింది. మనకు 10 మార్క్స్ 20 మార్క్స్ 30 మార్క్స్ వచ్చే కారణం దానికి ఎవరంటే నో డౌట్ అట్ ఆల్ కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ అని చెప్పొచ్చు అనమాట. మరి యాస్పిరెంట్స్ ఎటువంటి మిస్టేక్ చేయడం జరిగింది మనకు ఫ్రాంక్గా మాట్లాడుకుంటాం, కొన్ని బాధ వేయచ్చు, బట్ అయినా పర్లేదు, తెలుసుకోవాలి మనం. ఎందుకంటే 24 అవర్స్ గడిచిపోయా. ఎప్పుడు కూడా మనం బ్లేమ్ చేయడమే కాదు ఒకరిని, మన తప్పులు కూడా తెలుసుకోవాలి. సో మన తప్పు ఇప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఒక స్టెప్ మనం తీసుకెళ్తాం అనమాట, పైకి వెళ్ళిపోవచ్చు. సో మెయిన్ మనం చూసిందామంటే టోటల్గా ఎవరిదైతే యాస్పిరెంట్ పేపర్ చూశాడో టోటల్గా డిసప్పాయింట్ కావడం జరిగింది. సో పేపర్ చూసిన వెంటనే ఒక క్వశ్చన్ చూస్తేనే మొత్తం పేజ్ అంతా ఒక క్వశ్చన్ ఉంది, దాంతోనే ద ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే కదా అక్కడ దెబ్బ వేసినాడు. దాని నో డౌట్ అట్ ఆల్. అట్లీస్ట్ ఫస్ట్ ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఈజీగా ఉండింటే
అభ్యర్థి బెంబెలిపోయేవాడు కాదు, భయపడేవాడు కాదు, ధైర్యంగా చేసేవాడు. ఇప్పుడు జస్ట్ ఒక పేపర్ నాటి తిప్పిన వెంటనే ఆ నెంబర్ ఆఫ్ పేజెస్ చూసి ఆ లెంత్ ఆఫ్ ది క్వశ్చన్ చూసుకొని చాలా భయభ్రాంతికి గురైపోయినాడు. ఆ మైండ్ బ్లాంక్ అయిపోయింది అంతే. ఎప్పుడైతే మైండ్ బ్లాంక్ అయిపోయిందో ఈవెన్ సింపుల్ క్వశ్చన్స్ కూడా చేసుకోలేకపోయినారు. సో కాబట్టి పేపర్ చూసిన వెంటనే టోటల్ డిసప్పాయింట్మెంట్స్, ఇంకా నాకు రాదు అని ఫిక్స్ అయిపోయినడంతో మైండ్ ఏం చేయాలి కానీ మైండ్కి అర్థం కాలేదు, ఇంకా థింక్ చేయలేకపోవడం జరిగింది. తర్వాత నెగిటివ్ మార్క్ ఉందని తెలిసి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం. అంటే ఎందుకు చేసినారంటే నేను ఎట్లా క్వాలిఫై కాలేకపోతున్నాను, 150కి నేను కనీసం 30-40 కూడా చేయలేకపోతున్నాను. సో కాబట్టి ఎట్లా నేను ఫెయిల్ అయిపోతున్నా కదా, వృద్ధేద్దామని అనే ఆ యొక్క ధోరణిలో నెగిటివ్ మార్క్ ఉందని తెలిసి కూడా ఏమీ పాలుపోలే స్థితిలో ఎక్కువ క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక 40 చేసింటారు. కొన్ని యూట్యూబ్ నమ్ముకో ఉంటారు. ఏం చెప్పిన వాళ్ళందరూ కూడా ఏవైతే తక్కువ మీకు ఆప్షన్స్ వచ్చినాయో అవి వృద్ధి పడేసాయని చెప్పేసినారు. ఇవన్నీ బాగా మనసులో హత్తుకున్నాయి. ఎంచుకొని కొందరు మొత్తం రౌండ్ చేసుకుంటూ పోయినారు, మంచి దెబ్బ కొట్టేసిందనమాట. సో కాబట్టి నెగిటివ్ మార్క్ ఉందని తెలిసి కూడా ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేసి అంటే ఇంకా క్వాలిఫై కాలేని, ఇంకా నాకు అసలు వచ్చారని పోతే పోని అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చూసి నేను బాగా రాయాలి అనుకొని ఎప్పుడైతే కట్ ఆఫ్ మార్కు ఒక 40+ ఉందని తెలిసింది. అబ్బా నేను ఆల్రెడీగా ఒక 50 కరెక్ట్గా పెట్టినాను, ఒక 40 కరెక్ట్గా పెట్టినాను, నేను పాస్ కాలేని ఉద్దేశంతో అన్ని వచ్చినాను. ఇప్పుడు నేను కమిషన్కే ఏపీపీఎస్సీ బోర్డుకే నేను మార్కులు బాకీ పడినాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే మిత్రమా, ఎప్పుడైనా సరే మన మీద మనకు నమ్మకం ఉండాలా. సో మన మీద నమ్మకం ఉండాలా. సో మనకు కష్టంగా ఉందంటే, నేను ఇప్పుడే కాదు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనకు కష్టంగా వచ్చిందా పక్క వాళ్ళకు కూడా, మన యొక్క తోటి యాస్పిరెంట్స్ కూడా కష్టంగానే ఫీల్ అవుతూ ఉంటారు. మనకు ఈజీగా ఉందనుకోండి, సో వాళ్ళు కూడా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని మాత్రం మర్చిపోకండి. వాళ్ళేం మన పక్క వాళ్ళు పెద్ద తోపులేం కాదు. ఎవరో 100కి ఒక 2-3%, మ్యాక్సిమం 5% మెంబర్స్ ఉంటారు, టాప్గా ఉంటారు. మనకు వాళ్ళతో కంపారిజన్ వద్దు. వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు అంతే. వాళ్ళతో మనకు కంపారిజన్ వద్దు. మనకు కావాల్సింది ఏమంటే, మనకు కావాల్సిన 2 కేటగిరీ వాళ్ళు మనకు కావాలి. ఎప్పుడు కూడా టాపర్స్ మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మనకు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ మనకు ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎప్పుడైతే నీకు క్వాలిఫై కాలే మీద నీకు మైండ్ నిలిచిపోయిందో మనం ఏమైనా చేసుగా తెలీదు. సో చాలామంది ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, అబ్బా ఇంత తక్కువ తెలిసి పెట్టేవని కాదు అనేసి. అందుకే మీరు కష్టంగా ఫెయిల్ అయినా మనం ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే వచ్చినట్టు తీసుకొని బయటికి రావాలి. న్యూటి మార్క్ ఉంది కాబట్టి. మరి యూపీఎస్సీ లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించకపోవడం కూడా కొంచెం దబ్బేసిందని చెప్పొచ్చు. మనకు తెలుసా ఉంది, ఇటీవల కలం జరిగినటువంటి ఏపీబీఎస్సీ అయితేనేమి, టీఎస్పీఎస్సీ అయితేనేమి పేపర్లు డెప్త్ పోతామని తెలుస్తుంది మనకు. అయినా కూడా మనం ఆ యొక్క లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించకపోవడం కూడా మనకు ఒక రకమైన దెబ్బే. మీరేం భయపడుతుంది, నా మీద కోపం తెచ్చుకోవద్దని దయచేసి. ఇమీడియట్గా నేను మరి ఏపీబీఎస్సీ మిస్టేక్స్ కూడా చెప్తా, ఓకేనా. అంటే ఒకరి మిస్టేక్ చెప్పే ముందు మనం ఏ తప్పులు చేసామో కూడా మనకు తెలుసుకోవాలి మిత్రమా. మన తప్పు తెలుసుకోలేకపోయినాం అనుకోండి, మనం జీవితంలో పై స్టెప్ ఎక్కలేము. ఇంకా కాబట్టి ఈ తప్పు చేసాం, నెక్స్ట్ ఏ తప్పు చేయకూడదని మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి యూపీఎస్సీ లెవెల్లో మనకి ప్రిపరేషన్ కొనసాగించకపోవడం, మరియు మన మీద మనకు నమ్మకం లేకపోవడం, ఇంకా నాకు ఆ జాబ్ ఆడొస్తుందిలే, అయిపోయా, నా జీవితం వేస్ట్ అయిపోయా అని మన మీద మన నమ్మకం ఉండకపోవడం. అందుకే చెప్పాడు, బీ పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకోకపోతే, మనల్ని మనం నమ్ముకోకపోతే పక్క వాళ్ళు మనకి ఎందుకు నమ్ముతారండి? ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనమాట. తర్వాత మెయిన్ డ్రాబ్యాక్ చెప్పిన దగ్గర రివిజన్ చేయకపోవడం. నేను చాలామంది ఆస్పిరెంట్స్ గమనించినాను, ఈవెన్ మన టర్నింగ్ పాయింట్లో కూడా ఎంతసేపు ట్యాబ్ పట్టుకుంటారు, ఆ మొబైల్ పట్టుకుంటారు, చెవులు పెట్టుకుంటారు, ఇంటూ పోతున్నారు తప్పితే ఏ ఒక్క ఆస్పిరెంట్స్ కూడా, చాలామంది ఆస్పిరెంట్స్ కూడా పెన్ను పెట్టాలి, రాయాలి, ఇంపార్టెంట్ నోట్ చేసుకొని లేదు. ఇంకోటి గమనించేది, దాదాపు 10 మంది తీసుకుంటే 10 మందిలో దాదాపు 8 మంది బుక్ పడడం లేదు, పెన్నుతో రాయడం లేదు, నోట్ చేసుకుని జస్ట్ వింటా పోతున్నారు. చాలా తక్కువ ఆస్పిరెంట్స్ మాత్రమే బుక్ రెఫర్ చేస్తున్నారు మిత్రమా. సో మీరు అనుకోవచ్చు, చూస్తే బాగుంటుంది కదా అనేసి. చూస్తే బాగానే ఉంటుంది. మనకైతే కష్టంగా ఉందో, ఏ పాయింట్ అర్థం కాలేదో అర్థం కూడా మాత్రం వినాలి. కానీ అదే మన ప్రపంచం కాదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తూనే ఉన్నారు, ట్యాబ్లు చూస్తున్నారు, మొబైల్ చూస్తున్నారు. నేను తప్పని చెప్పడం లేదు.
సో అది కూడా మనకు ఒక దెబ్బ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే రాసిందే గుర్తుంటుంది, వినాలి, తప్పు కాదు, ఇన్ ద సేమ్ టైం రాయాలి. అందుకంటారు రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ ఎగ్జాక్ట్. మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు ఖచ్చితంగా మనకు అది ఎగ్జాక్ట్గా తెలిసిపోద్ది. సో మీరు ఎప్పుడైతే రివిజన్ చేయలేదో అందుకంటారు అబ్బా నాకు అన్నీ తెలిసినట్లే ఉందిరా, దాదాపు 20 క్వశ్చన్ తెలిసినట్లే ఉన్నాయి, కానీ నాకు తెలియక ఇదే అదే అని తెలియకపోయింది, నేను చాలా దబ్బేసిన. కనీసం నాకు అటువంటి క్వశ్చన్స్ ఒక 20 to 30 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, కానీ నేను అర్థం లేకపోయింది. ఇది ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రివిజన్. అందుకని చెప్పేది ఒక లాస్ట్ 10 days మాత్రం ఓన్లీ రివిజన్కే కేటాయించండి. కొత్త కాన్సెప్ట్ అవసరం లేదు. మనం ఏం చదివినామో అది చదివితే చాలు మిత్రమా, కానీ మనం ఆ పని చేయడం లేదు. లాస్ట్ రోజు వరకు రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా కొత్త టాపిక్ చదివినాం, అవునా కదా? మీరు ప్రశ్నించుకుని ఒకసారి రివిజన్కి మనం ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అదే మాదిరిగా మన ఎగ్జామినేషన్స్ కూడా మనం సరిగా రాయలేదు, టైం వేస్ట్ అనుకుంటున్నాం. టైం వేస్ట్ ఎగ్జామ్ చేసే టైం వేస్ట్, రివిజన్ చేసే టైం వేస్ట్, చదివితే కొత్త కాన్సెప్ట్ కానీ కాదు మిత్రమా. సో లాస్ట్ 10 days అయితే మాత్రం మీరు కంపల్సరీగా రివిజన్ కేటాయించుకోవాలి. మన చేతులైతే మనం రాసుకోవాలి, ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. వాడిని ఒక్కసారి చదివామనుకోండి కంప్లీట్గా గుర్తుండిపోతుంది. ఎన్ని పేజెస్ అయినా సరే మనకు గుర్తుండిపోతాయి, అది మనం చేయకపోవడం. సో అదే మాదిరిగా యూట్యూబ్లో ఆన్లైన్ను పూర్తిగా నమ్మడం. సో యూట్యూబ్లో ఉంటారండి ఒక 20 క్వశ్చన్ ఇచ్చి డ్యామ్ షూర్గా ఒక బిట్టు పడతాది, ఇది బిట్టు పక్క పోదు అంటూ ఉంటారు. అటువంటి వాటికి వ్యూస్ వస్తుంటే 50,000 లక్ష వ్యూస్ ఉంటాయి. వీళ్ళ పేపర్ తయారు చేసినట్టు చెప్పండి మీరే. ఇప్పుడు చూడండి ఏ ఒక్క బిట్టు రాలేదు. గతంలో చెప్పేవాళ్ళు అన్ని మా బిట్లు వచ్చినాయి, మా కరెంట్ అఫైర్స్ వచ్చినాయి, మా ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి చూద్దాం. సో ఎవరైనా సరే తప్పును ఎదురు మీద నెట్టడం ట్రై చేస్తారు తప్పితే ఇంకొకరికి చెప్పరు, ఓకేనా? సో కాబట్టి ఎవరిని నమ్మొద్దండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ యూట్యూబ్లో చూసి సింగిల్ లైన్ బిట్టు చూసుకొని కోడింగ్ క్లాస్ చూసుకొని ఇది చాలు, ఇది అంతగా ఇవ్వలేదు, మీరు డ్యామ్స్ బిట్టుపడుతుంది, అంచనాలు తలకిందులు అయిపోతాయి. మనం పలానా బిట్టు టాప్ అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ బిట్టు నేనిస్తే అభ్యర్థి చేయలేడు అని ఆ కోణంలో ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్ళు దృష్టి టోల్ మారిపోయిందనమాట. సో కాబట్టి బుక్స్ని బాగా ప్రిపరేషన్ కొనసాగించండి, బుక్స్ని సేకరించండి, మెయిన్ పాయింట్స్ నోట్ చేయండి. మీ చేతులతో మీరు మెయింటైన్ చేస్తేనే మనకు ఫ్యూచర్ రిజల్ట్ ఉంటుంది మిత్రమా. దీంట్లో అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజాలు. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నా డ్యూటీ ప్రకారం నేను చెప్పాలి కూడా చెప్తున్నాను అనమాట. మరి మీరు అనుకోవచ్చు సార్ మీరు ఎగ్జామ్ ఎట్లా రాసినారు సార్ అనేసి. సో నాకు ఆ ఏజ్ లేదు, ఏజ్ క్రాస్ అయిపోయింది, నాకు ఇప్పుడు లేదు. సో ఆల్రెడీ నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ రిజైన్ చేసుకొని ఈ యొక్క ఫీల్ ఉన్నాను అనమాట. మరి ఏపీపీఎస్సీ ఎటువంటి మిస్టేక్ చేసింది, ఇదేం పర్ఫెక్ట్ అంటే నో. సో ఏపీపీఎస్సీ చేసిన మిస్టేక్స్ ఏమంటే బ్లూ ప్రింట్ని ఫాలో కాలేదు, మరీ ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ. సో మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ఫాలో కాలేదు. సో మెంటల్ ఎబిలిటీ వాళ్ళు ఏమైతే టాపిక్స్ ఇచ్చినారో ఆ టాపిక్స్లో వెరీ రేర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కువ రీజనింగ్ చేయడం జరిగింది, మ్యాథ్స్ తక్కువ క్వశ్చన్స్ చేయడం జరిగింది. రీజనింగ్ కూడా ఆషామాషి క్వశ్చన్స్లో ఉండి ఇన్ డెప్త్గా అనలిటికల్గా ఆలోచిస్తే వచ్చే మాదిరిగా టైం టేకింగ్గా టైం కిల్లింగ్గా సో టైం కన్జ్యూమింగ్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో బ్లూ ప్రింట్ను ఫాలో కాలేదు. సో ఇది డెఫినెట్గా యూపీఎస్సీ యొక్క మరి వాళ్ళు ఏమనుకుని చేయడం తెలిసింది, కానీ బ్లూ ప్రింట్ని వాళ్ళు ఎక్కడ కూడా ఫాలో కాలేదు. నాట్ ఓన్లీ మెంటల్ ఎబిలిటీ, ఇవి సొసైటీ అయితేనేమి ఎక్కడైతేనేమి బ్లూ ప్రింట్ అయితే వాళ్ళు పక్కగా ఫాలో కాలేదు. కరెంట్ పరిస్థితి మాత్రం ఫాలో అయినట్టు తెలిసింది, కానీ మెంటల్ ఎబిలిటీ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం ఇచ్చింది మనకు. అదే మాదిరిగా ప్రాపర్ బుక్స్ అంటే ఇప్పుడు మీరు గ్రూప్ చదువుతున్నారు, ఇండియన్ సొసైటీ అంటే ఏదో ఇది చదవండి చెప్పకపోవడం ఒకటి. తర్వాత ఇది యూపీఎస్సీ కాదు ఏపీపీఎస్సీని వాళ్ళు భావించలేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏపీపీఎస్సీ కూడా యూపీఎస్సీని భావిస్తున్నారు, కానీ యూపీఎస్సీ లెవెల్లో యూపీఎస్సీకి ఏమాత్రం తగ్గిన విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ సెట్ చేయడం ఇక్కడ చాలా దెబ్బేసింది. ఎందుకంటే అందరూ యూపీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించలేకనే కదా ఏపీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించే. ఈ మ్యాక్సిమం పల్లెటూరు వాళ్ళందరూ కూడా సరైన సోర్స్ వాళ్ళకు ఉండదు, బుక్ సరిగా ఉండదు. తమ ధ్యేయమే ఏపీఎస్సీ గ్రూప్ 2 కొట్టడానికి ఎప్పటి నుంచో కళ్ళు కంటూ 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఉపయోగపడలేదు మిత్రమా. సో కాబట్టి ఇది యూపీఎస్సీ కాదు ఏపీఎస్సీ అని ఏపీఎస్సీ అయితే భావించలేదు, ఆ లెవెల్లోనే తీసుకెళ్ళేదనమాట. ఇది అదేవిధంగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషనే మెయిన్స్ కాదని భావించకపోవడం. మెయిన్స్లో ఈ లెవెల్లో ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రిలిమినరీ ఈ విధంగా చుక్కలు చూపిస్తే ఇంకా మెయిన్స్లో అసలు అభ్యర్థి ఎట్టున్నాడంటే ఇప్పుడు వద్దురా బాబు నాకు ఈ యొక్క ఫీల్డే వద్దు అని పారిపోయే స్థితికి వచ్చిందనమాట.
బ్యాంక్స్ ఉన్నాయి. సో బ్యాంక్స్లో కూడా హార్డ్గానే ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. అట్లీస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐపీఎస్ ఏదైనా సరే ప్రిలిమ్స్ అయితే మాత్రం అంత డెప్త్ తొక్కడు. అంటే పిల్లవాడు ఒక అభ్యర్థి నేను చేయగలనని నమ్మకం కలిగిస్తాడు. మెయిన్స్లో మాత్రం తొక్కి పడేస్తాడు, నో డౌట్ దాంట్లో. సో నిన్న వచ్చినటువంటి ఎస్బీఐ మెయిన్స్ కూడా జరిగింది. సో మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగింది. అదే సమయంలో అదే రోజు మనకు ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగింది. సో మెయిన్స్లో కూడా అట్లా జరిగింది. రీజనింగ్ పార్ట్లో అయితే మాత్రం వచ్చినట్టు 35 మినిట్స్ టైంలో 40 మినిట్స్ టైంలో ఒక సీనియర్ అభ్యర్థి 8 to 10 బిట్స్ కూడా చేయలేకపోయినాడు. అంటే వాళ్ళు ఇచ్చిన సమయంలో చేయలేకపోయినారు. సో ఎస్బీఐ కూడా అంటే ఇటీవల కాలంలో ప్రతి ఎగ్జామినేషన్ అన్నీ కూడా తమ ట్రెండ్ మార్చుకుంటూ పోతున్నాయి. అట్లీస్ట్ ప్రిలిమినరీలో ఒక లెవెల్గా ఇస్తే కదా ఈజీగా ఉంటే యాస్పిరెంట్ కూడా నేను ప్రిపరేషన్ కొనసాగించాలి, మెయిన్స్ ముందుకు పోవాలని భావిస్తాడు. కానీ ప్రిలిమ్స్ తొక్కపడేసే కొద్దీ అమ్మో ఇంకా మెయిన్స్ ఎట్లా ఉంటుందో నేను చేయలేనేమో, ఎందుకు రాబోయే యొక్క ఫీల్డ్ అనేసి మంచి మంచి యాస్పిరెంట్స్ దూరం అయిపోతే మనకు మంచి పొజిషన్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవచ్చు అనుకుంటున్నాం అనమాట. మరి టోటల్గా ఇంకా నాకు ఈ గవర్నమెంట్ జాబ్ వద్దురా స్వామి పారిపోతాం అనుకుంటున్నారు. ఇంకా ఈ లెవెల్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇంకా నాకు వద్దురా స్వామిని భయభ్రాంతికి గురి అయిపోతున్నారు అనమాట. జనరల్గా గతంలో ఎట్లా ఇచ్చేవాళ్ళంటే 100 క్వశ్చన్స్ అనుకోండి, 50% క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చేసుకునే స్థాయి ఉండేది. 100లో 50% క్వశ్చన్స్ ఈజీగా ఉండేటివి, ఇంకా 20% క్వశ్చన్ మోడరేట్గా ఉండేటివి, ఇంకా 25 క్వశ్చన్స్ తొక్కేవాళ్ళు. అక్కడ అభ్యర్థిగా సత్తా ఎవరైతే మంచి టాలెంట్ ఉంటారో వాళ్ళు గిటాన్ అయిపోయేవాళ్ళు. ఇక్కడ అట్లేం లేదు. ఇచ్చిన వెంటనే న్యూస్ యాస్పిరెంట్ జాబ్ వాళ్ళు రా సీనియరా ఎక్కడన్నా కానీ మొత్తం కొలాప్స్ అయిపోయినాడు. మేడంతో మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఏమీ పాల్గొనే స్థితిలో ఏం చేసినా అతనికి తెలియడం లేదనమాట. సో టోటల్గా ఈ గవర్నమెంట్ జాబ్ వద్దురా స్వామి అనే లెవెల్లో ఇక గ్రూప్ 2 అనేది జరిగింది. నాకు తెలిసి ఇటీవల కాలం ఏ ఎగ్జామ్స్ అయినా సరే టీఎస్పీఎస్సీలో అయితేనేమి, కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, ఏపీలో అయితేనేమి ఈ లెవెల్లో ఈ గ్రూప్ 2 లెవెల్లో ఇంత హార్డ్గా అయితే మాత్రం ఎక్కడ కూడా రాలేదని అందుకు కూడా అనుకుంటున్నారు అనమాట. సో ఏపీఎస్సీకి చాలామంది మార్క్స్ బాకీ పడ్డారు. ఇప్పుడు అదేంటి సార్ మనం రాసేదందుకు నాకు మార్కులు కావాలి, నాకు 20 మార్కులు 30 మార్కులు 20 మార్కులు కావాలని కోరుకున్నాం. కానీ ఈసారి టోటల్గా రివర్స్ అయిపోయింది. చాలామంది అభ్యర్థులు ఏపీఎస్సీకే బాకీ పడుతున్నారు. అందరికి -20, -30 వెళ్ళిపోయినారు. ఇప్పుడు అంటే ఏపీఎస్సీ మార్కు మనకి ఇవ్వాల్సింది పోనిచ్చి మన మీద మార్కు సమర్పించాల్సి వచ్చింది. ఆ లెవెల్లో మరి తీసుకెళ్ళి జరిగిందట. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఏపీఎస్సీ కూడా కొంచెం టైం కేటాయించాలి. ఎందుకంటే మీరు అనుకుంటారు సో ఏపీఎస్సీ ఏం భావిస్తుందంటే మేము ఎప్పుడో చెప్పినాం కదా గ్రూప్ 2 ఎగ్జామ్ ఇస్తామనేసి మీరు టైం ఇచ్చినామని అనుకుంటారు. బట్ ఏపీఎస్సీ అయినా సరే, ఒక గవర్నమెంట్ అయినా సరే, మనమైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ చూడండి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ స్టేట్ ఏదేమి సెంట్రల్ అయితేనేమి అన్ని ఎలక్షన్ ముందు చేస్తారు వాళ్ళు. అదేవిధంగా యాస్పిరెంట్ కూడా ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ కొనసాగిస్తాడు. ఇది హ్యూమన్ బీయింగ్ సైకాలజీ అంతే. అందువల్ల నోటిఫికేషన్ కొంచెం ముందుగానే ఇచ్చి ఒక 3 months 4 months టైం ఇచ్చారనుకోండి కొంచెం ప్రిపరేషన్కు బాగుంటుంది. సో వాళ్ళు కూడా బ్లేమ్ చేయలేరు బోర్డుని కూడా. సో నాకు సఫిషియెంట్ టైం ఇచ్చారు, ఇది నా తప్పే అని ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రతి అభ్యర్థి కూడా ఏపీఎస్సీ తప్పు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే టైం తక్కువ సమయం ఇచ్చారు, మీరు ఆ పేరు చాలా హార్డ్గా ఇచ్చారు, ఇది ఎంతవరకు న్యాయమని కూడా అభ్యర్థి ప్రశ్నిస్తున్నారు అనమాట. కాబట్టి ఎగ్జామ్స్ ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు 5 to 8 monthsలో మేము రిజల్ట్ ఇస్తాము, తర్వాత జూన్ జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు 2 months టైం వస్తూ ఉంది. మరి అభ్యర్థి ఇప్పుడు నాకు 35 వచ్చాయి 40 వచ్చాయి నేను ప్రిపరేషన్ కొనసాగించాలన్నా వద్దా అని డైలమాలో పడిపోతున్నాడు. సో ఏపీఎస్సీ బోర్డు కూడా వీలైనంత త్వరగా రిజల్ట్ ఇచ్చి మెయిన్స్కి టైం తీసుకోండి. సో ఇప్పుడు మనకు మీరేమన్నారు ఫస్ట్ 2 monthsలో రిజల్ట్ అన్నారు, అదో 2 monthsకి ఎగ్జామ్ ఉన్నారు, అంటే మొత్తం మీద 4 months 4 months వస్తూ ఉంది. సో అభ్యర్థి ఏం కోరుకుంటున్నారంటే ఫస్ట్ మంత్లోనే మీరు రిజల్ట్ ఇచ్చేయండి, నాకు మార్చిలో రిజల్ట్ ఇచ్చేసేయండి, తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఒక 3-4 months టైం ఇచ్చామనుకోండి అట్లీస్ట్ మాకు చదువుకునే టైం ఉంటుంది అంటున్నారు. మళ్ళీ మీరేమో ఎగ్జామ్ 1.5 months 2 months ముందు రిజల్ట్ ఇచ్చి అప్పుడు ఎగ్జామ్ పెడితే పిల్లడు మళ్ళీ మన యాస్పిరెంట్ మళ్ళీ సేమ్ పరిస్థితి అనమాట. ఎందుకు గమనించాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అనుకోవడం అంటే, సో నేను కూడా చెప్పడం జరిగింది 45+ ఉంటే డ్యామ్ షూర్ ఎటువంటి డోకాస్ ఉండేసి. బట్ ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్క యాస్పిరెంట్ చెప్పిన తర్వాత మార్క్ అనేది 40 to 45 పడవచ్చు అని అనుకుంటున్నాం. నిజంగా ఈ మార్క్ చెప్తే మన ఎన్ని మార్కులు 150 మార్కులు కండి మనకు. సో 150 మార్కులకు 40 మార్కులు చెప్పామనుకోండి, ఇంట్లో నాన్న నవ్వుతాడు, ఇంట్లో అమ్మ నవ్వుతుంది, ఇంట్లో తమ్ముడు నవ్వుతాడు, ఇంట్లో చెల్లి నవ్వుతుంది,
పక్కింటి నవ్వుతారండి. ఏందిరా 150 మార్కులు 40 మార్కులు తెచ్చుకోలేకపోయినావా అని నవ్వుతున్నారండి నిజంగా చెప్పాలంటే. ఎందుకు మీరు చదివింది డిగ్రీలు 150కి 40 తెచ్చుకోలేకపోతున్నారా అని వాళ్ళు నవ్వుతున్నారు. రియల్ ఫ్యాక్ట్ మనకు తెలుసు, ఎటువంటి హార్డ్గా పేపర్ ఉంది ఏందని మనకు తెలుసు రియల్గా. సో కష్టపడింది మనం. సో వాళ్ళు రాస్తే వాళ్ళకి అది తెలుస్తుంది. కానీ 150కి కూడా 40 తెచ్చుకోలేని స్థితిలో ఏపీఎస్సీ పేపర్ సెట్టింగ్ చేసిందంటే ఒకసారి ఊహించుకోవచ్చు మనం. మరి ఇప్పుడు ఎందుకు ఏమన్నాడంటే సార్ 40 కూడా రాదు, 45 కూడా కాదు, 35 వచ్చినా కూడా మేము క్వాలిఫై అవుతాము, ఆ యొక్క స్థాయి కావచ్చు అనుకుంటున్నారు అనమాట. అంటే ఇంకా తగ్గొచ్చు అని యాస్పిరెంట్ భావిస్తున్నాడు. ఇప్పుడు ఏపీఎస్సీ కూడా చెప్పగలగాలి, ఓకే మీకు ఇంత మార్క్ వచ్చి ఇద్దరు క్వాలిఫై అవుతారు అని చెప్తే బాగుంటుంది, రిజల్ట్ త్వరగా ఇస్తే మాత్రం బాగుంటుందని భావిస్తున్నారు అనమాట. మరి 1:50నా, మరి కొంతమంది ఏమంటే 1:100 మాకు కావాలి అని అంటున్నారు అందరూ కూడా. సో చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఇదే అనమాట, 1:100 తీయాలనేసి. బట్ 1:100 తీయాలనుకుంటే తప్పేం కాదు, మనం అడగడం అయితే తప్పేం కాదు. సో ఏపీఎస్సీకి మనం లెటర్ రాయొచ్చు, ఫోన్ చేయొచ్చు, తర్వాత మనకు మెయిల్ పెట్టచ్చు. ఈవెన్ పరిగె సుధీర్ గారు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉన్నారు, పరిగె సుధీర్ గారు కూడా. సో ఆయన కూడా మనం మెయిల్ చేయొచ్చు, ఇది మా యొక్క అభ్యర్థన మా కష్టం అనేసి. సో వీరంతమంది ఏపీఎస్సీ బోర్డు కానీ మన పరిగె సుధీర్ గారు కానీ సో మనకు కూడా మెయిల్స్ పెట్టామనుకోండి, మనం రిక్వెస్ట్ చేస్తామండి. అన్నం ఆగలేతుంది, అడుగుతాం, పెట్టిన పోతే పోని, అడగకపోతే ఎవరు పెట్టరు కదా. సో మన డ్యూటీ ఏమంటే అడుగుతాం. సో మాకు 1:100 అని అడుగుతాం, తర్వాత వాళ్ళ ఇష్టం. కానీ పరిగె సుధీర్ గారు అయితే మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. సో 1:50 అది కూడా ఏమంటే జనరల్ కట్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ 1:50 కానీ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫా లేకుంటే కేటగిరీ వైజ్ అనడం జరిగింది. బట్ క్లియర్ కట్గా దానికైతే ఆయన సమాధానం చెప్పడం జరిగింది, తను ట్వీట్ చేయడం జరిగింది. ఏం చెప్పినారంటే 1:50 అనేది జనరల్ కట్ ఆఫ్, ప్రతి ఒక్కరికి కూడా కామన్ కట్ ఆఫ్ ఇస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొందరు ఏమంటారంటే మళ్ళీ మా కేటగిరీలో తమకు అన్యాయం జరుగుతుంది కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. తెలంగాణ అంటే జరిగింది, చివరికి మళ్ళీ గవర్నమెంట్ తల వంచి కేటగిరీ వైజ్ మళ్ళీ ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్లో కేటగిరీ వైజ్ మళ్ళీ మార్కులు కట్ ఆఫ్ తగ్గించి అందరినీ క్వాలిఫై చేయడం జరిగింది చాలామందిని. సో అదేవిధంగా ఇస్తుందా లేదో చూడాలి. ఎందుకంటే కొందరు అడగచ్చు అనమాట, మా కేటగిరీలో మాకు అన్యాయం జరుగుతుంది, 1:50 తీస్తే అన్యాయం జరుగుతుందని అనుకోవచ్చు అనమాట. అందువల్ల ఇప్పుడు పరిగె సుధీర్ గారు చెప్పింది అయితే ఏమంటే 1:50 జనరల్ కట్ ఆఫ్ తీయబోతున్నాం, నో మినిమం క్వాలిఫై మార్క్. అంటే జనరల్ మనకి ఏం చేస్తారంటే ఎస్ఐ కానిస్టేబుల్స్లో 40% వస్తే ఎస్ఐకి అర్హత, 35% వస్తే బీసీ వాళ్ళకి అర్హత, 30% వస్తే ఎస్సీ ఎస్టీ అర్హత, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా క్వాలిఫై కాబోతారు నెక్స్ట్ లెవెల్కి అని చెప్పడం జరుగుతుంది. కానీ గ్రూప్ 2 అయితే మాత్రం ఆ విధంగా లేదనమాట. సో నో మినిమం మార్క్స్. సో 30 కూడా లేరు అనుకోండి, ఇంకా తగ్గిస్తాడు, కానీ మొత్తం అయితే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి 1:50 జనరల్ కట్ ఆఫ్ అని పరిగె సుధీర్ గారు తనకి ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. సో కేటగిరీ వైజ్ అయితే ఉండదు, సో ఓవరాల్ కట్ ఆఫ్ జనరల్ మార్క్ మాత్రం ఉండబోతుంది అనమాట. మరి యాస్పిరెంట్స్ అయితే మాత్రం వాళ్ళ డిమాండ్ ఏమంటే 1:100, సో 1:100 తీయండి అనేసి యాస్పిరెంట్స్ అయితే మాత్రం కోరుకుంటున్నారు. మరి ఏపీఎస్సీ కూడా బోర్డు కూడా ఏపీఎస్సీ కూడా దీన్ని ఆలోచించి ఈ యొక్క డెప్త్ లెవెల్ అంటే పేపర్ యొక్క డెప్త్ను ఉపయోగించుకొని స్టూడెంట్స్ యొక్క యాస్పిరెంట్స్ యొక్క డిఫికల్ట్ లెవెల్ భావించి, ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఈ నోటిఫికేషన్ అయిపోతే ఇంకా రాదని అందరూ కూడా భావిస్తున్నారు. నెక్స్ట్ అది 2 years 3 years 4 years కూడా తెలియదు, ఇప్పటికే 5 years అయిపోయింది, నెక్స్ట్ వస్తుందో లేదో కూడా తెలియదు. అందువల్ల ఒక్కసారి మరి అందరూ పరిగణించి దయచేసి యొక్క ఏపీఎస్సీ బోర్డు దయచేసి మా యొక్క అభ్యర్థి పరిగణించి 1:100 ఇస్తే బాగుంటుంది అనేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కోరుకుంటున్నాను అనమాట. మరి ఏపీఎస్సీ బోర్డు కానీ అక్కడ మెంబర్స్ కానీ లేకపోతే ఏపీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా సరే ఇవన్నీ కూడా అభ్యర్థి యొక్క డిసప్పాయింట్మెంట్ను గమనించి మా యొక్క విన్నపాలు వీళ్ళందరికీ విన్నపాలు స్వీకరించి 1:100 చేస్తే చాలామంది యాస్పిరెంట్స్కు మంచి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి యాస్పిరెంట్ కూడా ఒక 50 చేసుకున్న యాస్పిరెంట్ కూడా నేను పాస్ కాలే ఉద్దేశంతో అతను ఒక 50 వృద్ధి పడేసినాడు. సో అతను కూడా ఇప్పుడు తగ్గిపోయాడు అనమాట. సో అటువంటి యాస్పిరెంట్స్ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో, న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఏపీఎస్సీ అయితేనేమి, ఏపీఎస్సీ మెంబర్స్ అయితేనేమి, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని 1:100 చేయాలనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. సో ఇది మిత్రమా, మీ ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్ తెలియపరచండి, మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.